భక్తి శ్రద్ధలతో పూజిస్తేనే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పెల హరినాథ్ శర్మ తెలిపారు. అమ్మవారి మండపాల నిర్వాహకులు బుధవారం ఉదయం పూజ అనంతరం విగ్రహం కదిలించి కంకణ విరమణ చేయవచ్చని చెప్పారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు కనకదుర్గామాతగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయం నుండి ఆలయానికి చేరుకుని విజయదుర్గామాతకు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నట్లు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పెల హరినాథ్ శర్మ తెలిపారు. వేద పండితులచే నవావరణ హోమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరిపించారు. 9 రోజులు భక్తి శ్రద్ధలతో తనను కొలిచిన వారికి అమ్మవారు కొంగు బంగారమై అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ గ్రామంలో కళ్యాణి చారిత్రక కాలంలో వెలిసినటువంటి శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారు దుర్గగా వంశీ దుర్గా దశప్రహరణ ధారిణి అన్నట్టుగా అమ్మవారు దుర్గామాతగా ఈరోజు దర్శనమిచ్చింది. దాదాపుగా నేటితో నవరాత్రి ఉత్సవాలు సమాప్తమవుతున్నాయి. హస్తాదౌ పూజయేద్దేవి శ్రవణాయంతే చ విసర్జయేత. అష్టమి నక్షత్రం రోజున ప్రారంభించి శ్రవణ నక్షత్రంతో నవరాత్రులు ముగించుకోవడం అనేటటువంటిది మనకు సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి విషయం కాబట్టి రేపటితోని మనకు నవరాత్రోత్సవాలు ముగుస్తాయి. ఎవరైతే వివిధ ప్రాంతాలలో మండపాలు పెట్టుకొని నవరాత్రులు చేస్తూ ఉన్నారో ఈరోజు సాయంత్రం సువాసిని పూజ అదేవిధంగా కన్యా పూజ నిర్వహించుకోవాలి. రేపు ఉదయం కలశోద్వాసన చేసుకోవాలి. ఎవరైతే దీక్ష తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపటి రోజున కంకణాలను విప్పేసి దీక్ష విరమించవచ్చు. అమ్మవారి నిమజ్జనం అవకాశం ఉన్నవాళ్ళు రేపు చేసుకోవచ్చు, లేదంటే విజయదశమి మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు. నవరాత్రోత్సవాలు మాత్రం రేపటితోని అంటే ఈరోజు రాత్రితోనే ముగుస్తాయి. రేపటితోని పరిపూర్ణమవుతుంది. రేపు అవకాశం ఉన్నవాళ్ళు కలశోద్వాసన చేసుకొని మహదాశీర్వచనం చేసుకోవడం, ఎక్కడైనా హోమాది కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లయితే ఈరోజు రాత్రికే బలి ప్రదానాలు లేదా రేపు సూర్యోదయం లోపు బలి ప్రదానాలు చేసుకొని పూర్ణాహుతి రేపు చేసుకోవచ్చు. ఈ రకంగా ముగించుకోవాలి. భవానీ దీక్షాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు రాత్రి కానీ రేపు కానీ మాలా విరమణ చేయవచ్చు.